ఆయన ఆలోచన విభిన్నం, ఆచరణ కూడా వైవిధ్యమే. బాల్యంలోనే సంపద వైపు తొలి అడుగులేసిన, కౌమారంలోనే వ్యాపారాలపై దృష్టి నిలిపిన, యవ్వనంలో మదుపు మార్గంలో దూసుకుపోయిన ఆయనకే చెల్లింది. పెట్టుబడి మాంత్రికుడిగా జేజేలందుకుంటూ షేర్ మార్కెట్లో సరికొత్త అధ్యాయాలను లిఖిస్తూ మున్ముందుకు దూసుకుపోతోన్న ఆ అద్భుత సాహసం ఆయనకే దాసోహమంది. సంపదనంతా అరక్షణంలో దానం చేసిన విలక్షణత ఆయనది. సంపన్నులకు కొంగొత్త దారిని చూపించిన ఘనత ఆయనది. ఆ అపర కుబేరుడు, ఆ విశిష్ట వితరణశీలి వారెన్ ఎడ్వర్డ్ బఫెట్. నేనెరిగిన చాలా మందిలో ఏకాగ్రతతో కృషి చేసిన వారే విజయాల్ని అందుకున్నారు. ఏకాగ్రత అంటే తాము సాధించాలని అనుకున్న ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టి కృషి చేయటం. సోడాబుడ్డి కళ్లద్దాలు, నెరిసిన జుట్టును చూస్తే ఎవరు బఫెట్ను అపర కుబేరుడంటే నమ్మనే నమ్మరు. ఆయన ఉంటున్న ఇల్లును చూసినా ఎవ్వరూ ఒప్పుకోరు. కానీ ఆయన అందరి అంచనాలకు భిన్నమైన వ్యక్తి, ఎవరి ఆలోచనలకు అందని వ్యక్తి. కేవలం $10,000 ఒక కంపెనీ వాటాలను కొనడం ఆరంభించి క్రమంగా దానికి యజమాని కావడమే కాదు, ఆ మొత్తాన్ని 35 ఏళ్లలో $5 కోట్ల ఎదిగేలా చేసిన ఘనత ఆయనది. అస్థిరతకు మారుపేరైన షేర్ మార్కెట్ రంగమే బఫెట్ సాధనం. తనతో నడిచే వారి అభివృద్ధితోనే తన విజయము ఆధారపడి ఉంటుందని నమ్మి దానిని ఆశాంతం పాటించిన బఫెట్ జీవితం ఓ అందమైన ఆర్థిక పాఠం. పెట్టుబడి మాంత్రికుడిగా పేరు పొందిన వారెన్ 1930 ఆగస్టు 30న అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహాలో జన్మించాడు. తండ్రి హోవార్డ్ బఫెట్, తల్లి లీలా బఫెట్. తండ్రి రాజకీయ నాయకుడు. అమెరికా చట్టసభకు 4 సార్లు ఎన్నికయ్యారు కూడా. షేర్ల వ్యాపారమూ చేసేవారు. తమ కుటుంబం స్వస్థలం ఓమాహా నుంచి వాషింగ్టన్ డీసీకి తరలిపోవడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తోటి పిల్లలు ఆటపాటలతో గంతులేస్తుంటే బుల్లి బఫెట్ మాత్రం తాతగారి కిరాణం దుకాణం నుంచి కోకాకోలాలు కొని చుట్టుపక్కల తిరుగుతూ అమ్మేవాడు. ఆ వచ్చిన లాభంతో జేబు ఖర్చును సంపాదించుకునేవాడు. మరో 5 ఏళ్ల తరువాత, అంటే 11 ఏళ్ల ప్రాయంలోనే షేర్లు కొనడంపై దృష్టి సారించాడు. తనతో పాటు సోదరి కోసం $38 కొన్ని షేర్లను కొన్నాడు. అయితే వెంటనే వాటి ధర $27 పడిపోవడంతో గాబరా పడిపోయాడు. కానీ వాటిని నష్టానికి మాత్రం అమ్మలేదు. షేర్ ధర $40 పెరిగాకే విక్రయించాడు. చిత్రం ఏంటంటే తర్వాత ఆ షేర్ల ధర అమాంతం $200 ఎగబాకింది. ఈ అనుభవమే బఫెట్కు తొలి పెట్టుబడి పాఠాన్ని బోధించింది. బఫెట్ వార్తాపత్రికలు, గోల్ఫ్ బంతులు, స్టాంపులు సైతం అమ్మేవాడు. 14 ఏళ్ల వయసులోనే ఆదాయపు పన్ను రిటర్న్స్ ను కూడా దాఖలు చేశాడంటే సంపాదన సూత్రాలను ఎంతగా వంటబట్టించుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. తదితర వ్యాపారాలతో అతడి వద్ద అప్పటికే $5,000 పోగయ్యాయి. తండ్రి సలహా మేరకు వార్టన్ బిజినెస్ స్కూల్లో చేరక తప్పలేదు. అయితే అక్కడ పట్టుమని 2 ఏళ్లైనా ఉండలేకపోయాడు. ప్రొఫెసర్ల కన్నా తనకే ఎక్కువ వ్యాపార సూత్రాలు తెలుసని తండ్రికి ఫిర్యాదు చేస్తుండేవాడు. 1948లో తండ్రితో పాటే తిరిగి ఒమాహాకు వచ్చేశాడు. నెబ్రాస్కా లింకన్ విశ్వవిద్యాలయానికి మారిపోయాడు. 19 ఏళ్ల వయసులో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదివేందుకు దరఖాస్తు చేసుకుంటే చాలా చిన్నవాడు అంటూ దాన్ని తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక పొరపాటుగా చాలా మంది ఇప్పటికీ పేర్కొంటుంటారు. ప్రఖ్యాత షేర్ మార్కెట్ నిపుణులు బెన్ గ్రాహం, డేవిడ్ డాడ్లు కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేస్తున్న విషయం తెలుసుకున్న బఫెట్ అందులోనే చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆయన జీవితం అక్కడే కొత్త మలుపు తిరిగింది. గ్రాహం, డాడ్ పాఠాలు బఫెట్ జీవన ప్రస్థానాన్ని పూర్తిగా మార్చేశాయి. 21 ఏళ్ల బఫెట్ ని బాగా ఆకర్షించాయి. మా గురువులు గ్రహం, డూడ్ల నుండి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు, లాభాల్లో ఎన్నో మెళకువలు తెలుసుకున్నాను. నిజానికి వారు
ఇన్వెస్ట్మెంట్లపై రాసిన గ్రంథాలు ఎంతో ప్రజాదరణ పొందాయి. అమెరికాలోని కంపెనీ ట్రేడింగ్లో అవి సంచలనం సృష్టించాయి. నా జీవితం తొలినాళ్లలో షేర్లలో కొంత విజయం సాధించలేకపోయినా ప్రయత్నం వీడకుండా పోయిన చోటే వెతుక్కోవాలన్న చందంగా షేరు మార్కెట్లోనే పెట్టుబడులు పెట్టి విపరీతంగా సంపాదించాను. అలా డబ్బును విజయవంతమైన కంపెనీల్లో పెట్టి ఆర్థికంగా ఎదిగాను. 1951లో A+ మార్కులతో ఆర్థిక శాస్త్రంలో MS పట్టా అందుకున్నాడు బఫెట్. గ్రాహం శిష్యుల్లో ఈ ఘనత సాధించిన ఏకైక విద్యార్థి బఫెట్ ఒక్కడే. న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్లోనూ బఫెట్ కొన్నాళ్లు విద్యాభ్యాసం కొనసాగించాడు. అనంతరం తండ్రి నిర్వహించే బ్రోకర్ సంస్థలో ఉద్యోగిగా చేరాడు. అక్కడే సూసాన్ థామ్సన్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమగా మారింది. 1952లో వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. తొలినాళ్లలో బఫెట్ పెట్టుబడులన్నీ కొన్ని కంపెనీలకే పరిమితమయ్యేవి. వాటి ద్వారా లాభం అస్సలొచ్చేది కాదు. కొన్నాళ్లపాటు ఒమాహా విశ్వవిద్యాలయంలో రాత్రిపూట పాఠాలు చెప్పడానికి అంగీకరించాడు. అదృష్టం కొద్దీ ఒకరోజు తన ఆరాధ్య దైవమైన గ్రాహం నుంచి ఫోనొచ్చింది. తనతో కలిసి పనిచెయ్యాలంటూ ఆయన ఆహ్వానించడంతో ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కల ఫలించింది. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే గ్రాహంకి తనకు గల తేడాలు బయటపడ్డాయి. షేర్ల ద్వారా పెట్టుబడి పెట్టడంలో గ్రాహం కేవలం ఆయా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, ఆదాయ వివరాల వంటి ఆర్థిక విషయాలనే పరిశీలించేవాడు. కానీ బఫెట్ ఆ కంపెనీల యాజమాన్యాలు, వారి నిర్వహణ పద్ధతులను నిశ్చితంగా గమనించేవాడు. షేర్లను కొనడానికి ఇది కూడా ప్రధానమైన సూత్రమని గట్టిగా విశ్వసించేవాడు. గ్రాహంతో పనిచేసిన 6 ఏళ్ల కాలంలో తన వ్యక్తిగత పెట్టుబడిని $9,800 నుంచి $140,000 పెంచుకోగలిగాడు. వ్యాపార నిర్వహణలో తనకు గ్రాహంకి పొసగదని గ్రహించాక తిరిగి ఒహామాకు చేరుకున్నాడు బఫెట్. సోదరి డోరిస్, దగ్గరి బంధువు అలైస్, మరో 4గురితో కలిసి బఫెట్ $105,000 నిధిని సేకరించాడు. తాను $100 పెట్టుబడిగా పెట్టి 1956లో బఫెట్ అసోసియేట్స్ లిమిటెడ్ని ప్రారంభించాడు. తన తెలివినంతా ఉపయోగించి కేవలం ఏడాదిలోనే $3 లక్షల వెనకేసుకునేలా అభివృద్ధి చేశాడు. స్వల్పకాలంలో వాటాలను లాభాలకు అమ్ముకోవడం కాకుండా దీర్ఘకాలం వాటిని కొనసాగించేలా చెయ్యడం, ఇందుకు తనలాంటి వారిని ఆకర్షించడంలో బఫెట్ ఎన్నడూ ఓడిపోలేదు. ఈ దృక్పథంతోనే ఆయన తన కార్యక్షేత్రాన్ని విస్తృతం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆయన సొంత పట్టణంలో ప్రముఖ వ్యక్తిగా అవతరించాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటిని కొనుక్కొని దానికి బఫెట్ ఫోలీ అని ముద్దు పేరు పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఆయన ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. 3 పిల్లలకు తండ్రయ్యారు. షేర్ల క్రయ విక్రయాలను వ్యాపారంగా స్వీకరించడం ఒక ఎత్తైతే, మార్కెట్ హెచ్చుతగ్గుల్ని అవకాశంగా మలుచుకోవడం మరో ఎత్తు. వీటిని గమనిస్తూ సాధ్యమైనంత ఎక్కువ లాభాన్ని గడించడమే ఇందులో కీలకాంశం. బెన్ గ్రాహం నేర్పించిన ఈ సూత్రాన్ని వారెన్ బఫెట్ అక్షరాలా పాటించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ 32 ఏళ్ల వయసులోనే $10 లక్షల అధిపతయ్యాడు. తన భాగస్వామ్య సంస్థలు అన్నింటినీ బఫెట్ పార్ట్నర్షిప్స్ పేరుతో ఒకే గొడుగు కిందకు తెచ్చి మరిన్ని లాభాలు గడించాడు. బెర్క్షైర్ హాత్వేను చేజిక్కించుకోవడానికి బఫెట్ పెద్ద సాహసమే చేశాడు. అదో వస్త్ర తయారీ సంస్థ. నష్టాల్లో నడుస్తోంది. దానికి గల సాంకేతిక పరిజ్ఞానము అంతంతే. కానీ దాని బ్రాండ్ నేమ్ బఫెట్ని విపరీతంగా ఆకర్షించింది. నష్టాల్లో నడుస్తోందని ఎవరు చెప్పినా వినలేదు. అందులో క్రమంగా పెట్టుబడులు పెడుతూ చివరికి దానిని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం వ్యాపార పరిధిని విస్తృతం చేసి వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి తీసుకొచ్చాడు. నవ్విన నాపచేనే పండుతుంది అన్న సామెతను నిజం చేశాడు. బఫెట్ పార్ట్నర్షిప్స్ను మూసేసి భాగస్వాములకు బెర్క్షైర్ హాత్వే షేర్ల రూపంలో ఆస్తులను పంచేశాడు. ఆసక్తిగల వారిని సమీకరించడం, వ్యాపార చర్చల సమయంలో మోసానికి పాల్పడకపోవడం చాలా అవసరమని బఫెట్ బలంగా నమ్మేవాడు. స్టాక్ మార్కెట్ అనేది మనకు సేవ చేయడం కోసమే ఉంది గాని ఆజ్ఞాపించడానికి కాదు అని భావించేవాడు. ఎల్లవేళలా సాధ్యమైనంత ఎక్కువ భద్రంగా ఉండేందుకే ప్రాధాన్యమిచ్చేవాడు. ఈ అనుభవాలతోనే షేర్ హోల్డర్లకు ఏటా బఫెట్ ఉత్తరాలు రాస్తుండేవాడు. దీనిని ఆయన ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.
ఇవి షేర్ మార్కెట్ రంగంలో విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. ఉత్తరాల రూపంలో బఫెట్ అందించే సలహాలు, సూచనల కోసం ఇప్పటికీ ఎంతో మంది నిపుణులు, విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కూడా. కేవలం జీతం, బయట కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులపై వచ్చే ఆదాయంతోనే ఖర్చులు వెళ్లదీసుకుంటారు. 1979లో బెర్క్షైర్ హాత్వే షేర్ల ధర రెట్టింపు కావడంతో బఫెట్ ఆస్తి విలువ కూడా $62 కోట్ల చేరుకుంది. దీంతో ఆయన ఫోర్బ్స్ పత్రిక సంపన్నుల జాబితాలో తొలిసారి స్థానం దక్కించుకున్నారు. నీవు అర్థం చేసుకోలేని వ్యాపారంలో ఎప్పుడూ పెట్టుబడి పెట్టకు. New York Stock Exchange is a percentage of shares outstanding, and one of the complaints we get occasionally from institutional investors is the షేర్ మార్కెట్లోని మా పెట్టుబడులు ఎన్నో ఆర్థిక లాభాలను గడించాయి. మేము కొన్న కంపెనీ షేర్లు అదృష్టవశాత్తు ఆకాశానికి ఎగిశాయి. దీని వెనుక మా షేర్ బిజినెస్ అనుభవం ఎంతో ఉంది. అందువలనే ఒక స్థాయి దాటిన అనంతరం బఫెట్ వెనుదిరిగి చూసింది లేదు. కంపెనీల షేర్ విలువలు హెచ్చుతగ్గులను ఆ కంపెనీలు చేస్తున్న వ్యాపారాల నిజాయితీని బట్టి బేరీజు వేసుకునేవాళ్లం. కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, సేలబిలిటీని 1కి 10 సార్లు అంచనా వేసుకునేవాళ్లం. మా సంస్థ ఉద్యోగులు ఎంతో ప్రవీణులు. అందువలనే మా షేర్ల విలువలు గణనీయంగా పెరిగాయి. ఒక దశలో వారెన్ బఫెట్ ఎక్కడ పెట్టుబడి పెట్టినా విస్తృత స్థాయిలో అనేక మంది ప్రజలు ఆ కంపెనీ షేర్లనే కొనేవారు. వాషింగ్టన్ పోస్ట్ కంపెనీ, అమెరికా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లోనూ బఫెట్ పెట్టుబడులు పెట్టారు. 1988లో దాని షేర్లు విపరీతంగా కొనడం ఆరంభించారు. $100 కోట్ల పెట్టుబడితో 7% వాటాను దక్కించుకున్నారు. బెర్క్షైర్ చరిత్రలో ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఆ షేర్లను ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉండడం విశేషం. 60 ఏళ్ల వయసులో బఫెట్ బిలియనీర్గా అవతరించాడు. అనంతరం పలు కంపెనీల్లో పెట్టుబడి పెడుతూ జైత్రయాత్ర కొనసాగించాడు. 2002లో $1,000 కోట్ల ఆస్తికి యజమాని అయ్యాడు. 2008లో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా చరిత్రకెక్కారు. అప్పటి వరకు 13 సంవత్సరాలుగా అత్యంత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో కొనసాగిన బిల్ గేట్స్ ని అధిగమించి మరీ దీనిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల శ్రేణిలో 3వ స్థానాన్ని ఆక్రమించిన బఫెట్ ఆస్తి విలువ $4,700 కోట్ల పైనే. బెర్క్షైర్ హాత్వే సీఈఓ, చైర్మన్గా $1,00,000 వేతనం అందుకుంటున్నారు. తన భాగస్వామ్య కంపెనీల సీఈఓలతో సమావేశాలు నిర్వహించడం బఫెట్కు తెలియదు. వారికి ఆయన 2 నిబంధనలు తప్పకుండా పాటించాలని మాత్రమే సూచిస్తాడు. మొదటిది, ఎన్నడూ వాటాదారులు డబ్బు నష్టపోకుండా చూడడం. రెండోది, మొదటి నిబంధనను మరచిపోకపోవడం. యువతరానికి బఫెట్ ఇచ్చిన సూచనలన్నీ భవిష్యత్తులో ఉపయోగపడేవే. డబ్బు మనిషిని సృష్టించలేదు, మనిషే డబ్బుని సృష్టించాడు అన్నది మరువరానిదని బోధిస్తాడు. 1977లో భార్య సూజాన్ విడిగా ఉండాలని నిర్ణయించుకోవడం బఫెట్ జీవితంలో కలకలం రేపింది. దీని నుంచి తేరుకోవడానికి బఫెట్కి చాలా ఏళ్లే పట్టింది. గాయనిగా స్థిరపడడానికి ఆమె శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లినప్పటికీ 2004లో సూసాన్ కన్నుమూసేంత వరకు దంపతులుగానే కొనసాగారు. ఈ భౌతిక ప్రపంచంలో నేను గాఢంగా కోరుకుంటున్నదేమీ లేదు. నేను, నా భార్య చనిపోయిన తరువాత నా సంపదంతా సమాజానికే దక్కుతుంది. నా భార్య మరణం నన్నెంతో కలచివేసింది. సమాజ సేవలో తాను నన్ను ముందుండి నడిపించేది. సమాజ అభివృద్ధికి నేనేం చేసినా నన్ను సమర్థించేది. నా పిల్లల కోసం వారు నివసించడానికి అవసరమయ్యే డబ్బు మాత్రమే ఇచ్చి మిగతా అంతా ఈ సమాజం కోసం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఆ దేవుడు దీవెన వల్లనే నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పటికీ ఏ హంగు ఆర్భాటం లేకుండా సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. అయినా నేను డబ్బు సంపాదిస్తూనే ఉంటాను. ఇదంతా పరోపకారానికే. యువత సమయం వృధా చేయకుండా డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోవాలి. సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించాలి. అప్పుడు మాత్రమే దారిద్ర్యాన్ని రూపుమాపగలం. నిరాడంబరతకు ప్రాధాన్యమిచ్చే బఫెట్ యువత కూడా సాధ్యమైనంత మేరకు ఆడంబరాలకు దూరంగా ఉండాలని సూచిస్తాడు. 53 ఏళ్ల క్రితం కొన్న ఇల్లే ఇప్పటికీ ఆయన నివాసం.
దానికి ప్రహరీ గాని కంచె గాని లేకపోవడం విశేషం. అంగరక్షకులు లేకుండానే సామాన్యుడిలానే బయట తిరుగుతాడు. పెద్ద విమానాల కంపెనీకి యజమానైనప్పటికీ ఎన్నడూ సొంత అవసరాలకు విమానాన్ని ఉపయోగించలేదు. తన కారుని తానే స్వయంగా నడుపుకుంటూ వెళ్తాడు. బఫెట్ దక్షతకు ఎన్నో గుర్తింపులు, పురస్కారాలు లభించాయి. కార్సన్ గ్రూప్ 1999లో చేసిన సర్వేలో 20వ శతాబ్దంలోనే అత్యంత సమర్థుడైన మనీ మేనేజర్గా ఎంపికయ్యారు. టైమ్స్ పత్రిక 2007లో బఫెట్ను ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుల జాబితాలో చేర్చి సముచిత స్థానాన్ని కల్పించింది. 2008లో ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలో అత్యంత ధనవంతునిగా ప్రకటించింది. అప్పటి ఆయన ఆస్తి విలువ $6,200 కోట్ల. 2011లో అధ్యక్షుడు బరాక్ ఒబామా చేతుల మీదుగా అమెరికాలో అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డును అందుకున్నాడు. ఇటీవలే విదేశీ విధానంలో అత్యంత ప్రభావశీలుడైన మేధావిగా బిల్ గేట్స్ సరసన చేరి అరుదైన గౌరవాన్ని పొందాడు. సేవా దృక్పథాన్ని బఫెట్ మరచిపోలేదు. సమయం వచ్చినప్పుడల్లా తన మనసులోని మాటను బయట పెడుతుండేవాడు. వారసత్వంగా దక్కే ఆస్తిపై తనకెలాంటి నమ్మకం లేదని చెప్పేవారు. నా పిల్లలు ఏ పనైనా చేయటానికి సరిపడినంత వరకు మాత్రమే వారికి ఆస్తినిస్తాను. ఏమీ చేయకపోయినా బ్రతికేస్తారన్నంత భారీ మొత్తాన్ని అసలే ఇవ్వను. తన ఆలోచనలకు అనుగుణంగా బఫెట్ ఫౌండేషన్ను ఏర్పాటు చేసి ఆస్తిలో అధిక భాగం దీనికే చెందుతుందని ప్రకటించాడు. ఇదంతా ఒక ఎత్తైతే 2006లో ప్రకటించిన భూరి విరాళం మరో ఎత్తు. తన ఆస్తిలో 99% అంటే దాదాపు $4,400 కోట్ల మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకిచ్చేలా ఓ పథకాన్ని ప్రకటించారు బఫెట్. ఇందులో 83% అంటే $3,070 కోట్ల బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కు కేటాయించారు. ప్రకటించిన మొత్తంలో ఏటా 5% ఆ ఫౌండేషన్ కందేలా ఏర్పాటు చేశారు. I've watched the Gates Foundation for a number of years. చాలా కాలం నుండి గేట్స్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను గమనిస్తున్నారు. వారు సమాజానికి చేస్తున్న సేవ నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. వెంటనే గేట్స్ సేవా కార్యక్రమాలకు తోడ్పాటును అందించాలనే ఆలోచన వచ్చింది. మా బఫెట్ ఫౌండేషన్ నుండి విరాళాలు అందించాం. సమాజంలోని నిస్సహాయులకు ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలి. పారిశ్రామికవేత్తలు, ధనవంతులు ఇటువంటి కార్యక్రమాలకు సహాయం చేయాలి. గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమ సేవలు అద్భుతమైనవి. ఎన్నో వేల మంది అందులో ఆశ్రయం పొందుతున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. గర్ల్స్ ఇంక్ అనే సంస్థ కోసం తన లింకన్ టౌన్ కారును ఆన్లైన్లో వేలానికి పెట్టారు. తనతో కలిసి విందు ఆరగించే అవకాశాన్ని కల్పించేందుకు వేలాన్ని నిర్వహిస్తూ ఆ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందజేస్తున్నారు. తనొక్కడే కాదు, ఇతర సంపన్నులను సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చెయ్యాలని సంకల్పించాడు. బిల్ గేట్స్తో కలిసి ద గివింగ్ ప్లెడ్జ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తమ సంపదలో 50% ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న కుబేరులందరినీ ఇందులోకి ఆహ్వానించాడు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న పేదరికంపై పోరాడాలనే సమాన తపన ఇద్దరినీ ఒక్కగాటన కట్టిపడేసింది. ఈ ప్రపంచంలోని అనేక దేశాల్లో కనీసం తిండి లేక అల్లాడుతున్న ప్రజలు కోట్ల మంది ఉన్నారు. తీవ్ర దారిద్ర్యంతో మగ్గుతూ, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తీవ్ర అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా కొన్ని దేశాల్లోనైతే తాగడానికి నీరు లేక, రోజుల తరబడి ఆహారం లేక ఎముకల గోళ్లగా మారుతున్నారు. ఇది నన్నెంతో కలిచివేస్తోంది. ఈ పరిస్థితి మారడానికి నా వంతు కృషిగా ప్రపంచంలోని సామాజిక సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తున్నాను. ధనికులను మానవత్వంతో ఆర్థిక విరాళాలు అందించమని అర్థిస్తున్నాను. నా పిలుపునందుకొని ముందుకొస్తున్న ఎందరో ప్రముఖులకు, సంస్థలకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. 81 ఏళ్ల వయసులోనూ బఫెట్ తన సంకల్పాన్ని మొక్కవోనియలేదు. ఇటీవల భారత పర్యటనలోనూ పారిశ్రామికవేత్తలు, కోటీశ్వరులను తన వితరణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించాడు. ఇందుకు మంచి స్పందనే లభించింది. సుమారు 70 మంది ఈ వితరణ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. చిన్న చిన్న పెట్టుబడులనే ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ అత్యున్నత శిఖరంగా ఎదిగాడు.
అంతటితో ఆగలేదు. ఆ మంచు శిఖరం కరిగి నీరైతేనే జీవనదిలా ప్రవహిస్తుందని, ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో పచ్చదనం నింపుతుందని భావించాడు. ఆ దృష్టితోనే సంపాదనంతా స్వచ్ఛంద సంస్థలకు దానం చేసి మహాదాతగా చరిత్రకెక్కాడు. సమాజం తోడ్పాటు లేనిదే ఒక వ్యక్తి సంపదను సృష్టించడం అసాధ్యం. ఆ పరమసత్యాన్ని గ్రహించాడు కాబట్టే తనను ఉన్నత శిఖరాలకు చేర్చిన సమాజానికే తన సంపదను తిరిగి ధారపోశాడు. ప్రపంచానికే ఆదర్శప్రాయుడయ్యాడు. మరెందరో కుబేరులకు కొత్త దారిని చూపించాడు. నిరంతర తపన, అకుంఠిత దీక్ష, స్పష్టమైన లక్ష్యంతో సమాజ శ్రేయస్సును ఆకాంక్షిస్తూ సాగుతోన్న బఫెట్ జీవనయానం ఎందరికో స్ఫూర్తి, మరెందరికో ఆయన సరికొత్త మార్గదర్శి.